హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీతో మీ ముందుకు అయితే వచ్చేసాను. అదేంటంటే స్టోరీ మదర్స్ లవ్ ఇన్ ప్రైజ్లెస్ అనమాట. అంటే ఒక తల్లి మంచి మనసు అనేది, తల్లి ప్రేమ అనేది వెలకట్టలేనిది. తెలుసు కదా మనందరికీ. తల్లి విలువ అంటే చాలా విలువైనది. తల్లి ఏది చెప్పినా కానీ అది మన మంచికే కదా. ఒక చిన్న బాబు ఏమైందంటే రోజు స్కూల్కి వెళ్తున్నాడు. వాడు వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకుని అందరితో పాటు వెళ్తున్నాడు అనమాట. ఒకరోజు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి భోజనం చేస్తా కూర్చున్నప్పుడు వీడి బాక్స్లో రైస్ ఓన్లీ ఒక కర్రీ మాత్రమే, మామూలుగా సింపుల్గా ఉంటుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ లంచ్ బాక్సుల్లో అయితే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఒకళ్ళు, ఇంకా చాలా చాలా రకాల వెరైటీస్ అయితే తెచ్చుకుని తింటూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఈ సింపుల్గా ఉన్న బాక్సు బాబుని చాలా చులకనగా మాట్లాడతారనమాట. మీ అమ్మ నీకు సింపుల్గా బాక్స్ ప్రిపేర్ చేసింది, మా బాక్సులు చూడు ఎలా ఉన్నాయో, నీ బాక్స్ అయితే సాదాసీదాగా ఉంది, మావి చూడు స్పెషల్ ఫుడ్ అనమాట అని చెప్పేసి అని నవ్వుకుంటూ ఉంటారు. నవ్వుకుంటూ ఉంటే వాడు కొంచెం బాధపడతాడనమాట. అంతే కదా, కొంచెం పిల్లలు కొంచెం నవ్వుతూ అట్లా మాట్లాడితే కొంచెం పిల్లల మనసు బాధపడుతుంది కదా. అలాగే మరుసటి రోజు స్కూల్కి వెళ్ళే సమయంలో ఏం చెప్తాడంటే, అమ్మ ఇట్లా మా ఫ్రెండ్స్ ఈ విధంగా నా లంచ్ బాక్స్ ఎంగ చూసి నవ్వారు, నువ్వు మంచిగా స్పెషల్ ఫుడ్ ఏమన్నా పెట్టు, నేను కూడా వాళ్ళతో పాటు మంచిగా తింటాను, ఇలా సింపుల్గా అయితే నువ్వు పెట్టొద్దు అని చెప్పేసి అంటాడు. అంటే వాళ్ళ అమ్మ చిన్నగా నవ్వి ఏమీ అనదనమాట, చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. మరుసటి రోజు యథావిధిగా స్కూల్కి అయితే వెళ్తాడు. వెళ్ళే సమయంలో వాళ్ళ అమ్మ అన్నం బాక్స్లో పెట్టుకోకుండా ఖాళీ బాక్స్ పంపిస్తుంది అనమాట. ఖాళీ బాక్స్ పంపించి ఈరోజు నువ్వు బయట తినరా అని చెప్పేసి పంపించేస్తుంది స్కూల్కి. మధ్యాహ్నం అయిన తర్వాత మామూలుగా యథావిధిగా మళ్ళీ అందరూ లంచ్ టైము అందరూ తినటానికి కూర్చుంటారు. వీడికైతే బాగా ఆకలేస్తుంది అనమాట. మామూలుగా సింపుల్గా తీసుకెళ్ళే కుర్రోడికి బాగా ఆకలేస్తుంది. ఆ టైంలో ఏదైనా కానీ ఉట్టన్నం ఉన్నా కానీ తినాలనిపించే అంత ఆకలేస్తుంది అనమాట. తీరా బాక్స్ తీసి చూస్తే కనుక ఆ బాక్స్లో అయితే అన్నం ఉండదు. ఇంకా నిజంగా మా అమ్మ మాట నేను ఇట్లా అని చెప్పి ఊహించుకున్నాను అని చెప్పి ఆ టైంలో అర్థమైందనమాట. ఏమనంటే నిజంగా అమ్మ పెట్టే సాదాసీదా అన్నం, ఇది సింపుల్గా పెట్టే అన్నం ప్రేమతో పెట్టింది. ఆ విలువ నాకు తెలియలేదు, ఇప్పుడు ఆ అమ్మ విలువ నాకు ఇప్పుడు తెలిసింది అని చెప్పి అయితే చాలా అయితే బాధపడతాడనమాట. ఇంకా అట్లా బాధపడి అలాగే ఉండిపోతాడు. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మని గట్టిగా పట్టుకుని, అమ్మ నిజంగా నేనైతే తప్పుగా ప్రవర్తించాను, నేను వాళ్ళ వెంక చూసి నిన్ను ఈ విధంగా పెట్టమని చెప్పి అయితే నేను ఇట్లా అడిగాను, నేను నిజంగా ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా, నువ్వు పెట్టిన అన్నానికి నేను ఈ విధంగా అయితే నేను ఇట్లా చేశాను, అది నాది తప్పు, ఇంకెప్పుడు ఇలా చేయను, నీ చేతి అన్నం ఇంకెక్కడ ఇలాంటి అన్నం నాకు ఇంకెక్కడ దొరకదు అని చెప్పేసి అయితే ఆ పిల్లవాడు చాలా బాగా తెలుసుకుంటాడనమాట. ఇప్పుడున్న రోజుల్లో మనం కూడా పిల్లలకి మంచిగా అన్నం విలువ ఏ విధంగా ఉంటుందో కూడా మనం నేర్పిస్తూ ఉండాలి. అదొద్దు ఇదొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఎవరైనా కామన్గా అనే మాట ఇదనమాట, నాకు ఈరోజు ఈ కర్రీ వద్దు, నాకు ఈరోజు అన్నం వద్దు అని చెప్పేసి అంటారు. అలా అనేటప్పుడు మనం వాళ్ళకి అన్నం విలువ ఏ విధంగా ఉంటుందో మనం వివరిస్తూ ఉండాలి. వాళ్ళు కూడా అప్పుడు తల్లి ప్రేమ ఎలాంటిదో అనేది తెలుసుకుంటారు. అమ్మ ప్రేమతో ఇచ్చేది చిన్నదైనా దాని విలువ చాలా పెద్దదని అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా ఈ విధంగా అయితే చెప్పి
చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక మంచి తల్లి విలువ తెలిసి, తల్లిదండ్రుల విలువ తెలిసి, అన్నం విలువ తెలుసుకునేలాగా కొంచెం మీరు గైడ్ చేస్తూ ఉండాలి. నిజంగా ఉన్న పరిస్థితులను బట్టి అందరూ ఎంత ఇదిగా ఉన్నా కానీ నాకు అలాంటి ఫ్రైడ్ రైస్ కావాలి, నాకు బిర్యానీ కావాలి, నాకు ఈరోజు ఫాస్ట్ ఫుడ్ కావాలి, నేను ఈరోజు ఇంట్లో అన్నం తినను, నేను ఈరోజు బయట తింటాను, నాకు బయట హోటల్లో కావాలి అన్న పిల్లలే ఎక్కువైపోయారు. నిజంగా చెప్పాలంటే ఆ విధంగా లేకోకుండా తినొచ్చు, కానీ ఈ మన ఇంట్లో ఉన్న అన్నం విలువ కూడా తెలిసి ఉండాలన్నమాట. అదిగో ఆ పిల్లవాడు చూసారా, వాళ్ళ గురించి గర్వపోయి వాళ్ళ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వుతున్నారని చెప్పి నువ్వు నాకు ఎప్పుడు పెట్టే అన్నం కాదు, వేరే రకంగా వేరే వెరైటీగా నాకు బాక్స్ పెట్టు అని చెప్పేసి అని అన్నాడు. ఆ విషయం తెలియక నిజంగా వెంటనే చూసావా ఆ తల్లి ఏం చేసిందో తెలుసుకునేలాగా మనం కూడా తెలుసుకుని మంచిగా పిల్లలకి ఆ విధంగా చెప్తూ ఉండాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.